Audio Jungle. Audio Jungle. రెండో అధ్యాయము. మీ కొరకు లవోదియవ వారి కొరకు శరీర రీతిగా నా ముఖం చూడని వారందరూ కూడా నేను ఎంతగా పోరాడుతున్నానో మీరు తెలుసుకొని పోతున్నాను. చూసారా, ఎందుకు పోరాడుతున్నారో తెలుసా? అబద్ధ బోధకులు ఉన్నారు కాబట్టి పోరాడాలండి. అర్థమైందా? ఎందుకు పోరాడాలి? ఒక సువార్తికుడు సంఘాల కోసం ఎందుకు పోరాడాలి? సంఘాల కోసం ఎందుకు పోరాడాలండి? అబద్ధ బోధకులు ఉన్నాయి కాబట్టి పోరాడాలి. అన్నింటిని ఖండించడానికి. మీ కొరకు లవోది కొరకు శరీరీతిగా నా ముఖం చూడని వారందరి కొరకు నేను ఎంతగా పోరాడుతున్నానో మీరు తెలుసుకొని పోతున్నాను. శ్రమ పడుతున్నాడు, జైల్లో పెట్టబడ్డాడు. అన్ని జైలు రక్షణ పొందడం కొరకు ఏం పడ్డాడు? జైల్లో పెట్టబడ్డాడు. పోరాడుతున్నాడు, శ్రమలు పడుతున్నాడు. మీరు తెలుసుకొని కోరుతున్నాను. వారు ప్రేమ యందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం కలిగిన వారే. ప్రేమ యందు ఏమవ్వాలంటే అతకబడి. చూడండి, సిమెంట్ చేత ఒక ఇటుక ఏమవుతుంది? అతకబడతాడు, అవునా? కానీ స్థానిక సంఘాలు సహోదరులు ఏం చేయబడాలి? ప్రేమ చేత అతకబడాలి. వారు ప్రేమ యందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం కలిగిన వారే. అంటే గ్రహింపులో సకలైశ్వర్యం కలిగి ఉండాలి. యేసుప్రభు గురించి దేవుని మర్మమైన క్రీస్తును జాగ్రత్త పెట్టుకున్న మాట. ఎందుకు ఈ పత్రిక రాస్తున్నాడో చెప్పాడు. అక్కడ ఈ పత్రిక ఎందుకు రాస్తున్నాడో చెప్పాడండి. ప్రధాన కారణం, దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారే తమ హృదయంలో ఆదరణ పొందాలని వారందరి కొరకు పోరాడుతున్నారు. యేసుప్రభు వారిని స్పష్టంగా తెలుసుకోవాలని. పరిస్థితి సంఘానికి కూడా ఎందుకు రాశాడు? యేసుప్రభు యొక్క ఆధిక్యతను స్పష్టంగా తెలుసుకోవాలన్నమాట. అది అందుకని ఆయన రాశారనమాట. మనకు కూడా ఆయన స్పష్టంగా తెలియాలి. చాలామందికి యేసుప్రభు వారు ఎవరో చాలామంది స్పష్టంగా తెలియదు. స్పష్టంగా తెలుసుకోవాలంటండి. స్పష్టంగా అదైనా అర్థమయ్యేటట్టుగా ఆయన గురించి తెలుసుకోవాలంటండి. దేవుని మర్మం ఎవరంటే యేసుప్రభు వారు. దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్నవారే తమ హృదయంలో ఆదరణ పొందాలని వాళ్ళందరి కొరకు పోరాడుతున్నాను. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన ఎందే గుప్తములైనవి. అదైనా తెలివితేటలైన జ్ఞానమైన ఆత్మ సంబంధమైన జ్ఞానమైన ఆయనలో ఉంది. ఆయనలో ఇమిడి ఉంది. ఆయనలో గుప్తమైందంటే ఇమిడి ఉందన్నమాట. అందువల్ల జ్ఞానం ప్రభువారు బుద్ధి జ్ఞానములు ఆయనలో ఉన్నాయి. బుద్ధి జ్ఞానంలో ఆయనలో ఉన్నాయి కాబట్టి మనం ఆయనలో ఉంటే సరిపోద్ది. ఆయన ఎదిగితే సరిపోద్ది, అంతే. ఎందుకంటే లోకంలో చూడండి, అక్కడ చెప్పాడు, ఎవడైనా చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరుచుకున్నట్లు ఈ సంగతిని చెప్తున్నాను. చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరుచుకున్నట్లు ఈ సంగతిని చెప్తున్నాను. నేను శరీర విషయంలో దూరంగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తన క్రీస్తునందరూ మీ స్థిర విశ్వాసం చూసి ఆనందిస్తున్నాను. కాబట్టి 2:1-5 వరకు ఏం చెప్తున్నాడు? క్రీస్తుని గురించి స్పష్టంగా తెలుసుకుని బుద్ధి జ్ఞానము సర్వసంపదలు యేసుప్రభులో ఉన్నాయని స్పష్టంగా తెలుసుకోవాలని కోరుకున్నాడు ఆయన. పౌలు గారు ఏం కోరుకున్నాడు? సంఘాలని యేసుప్రభు గురించి స్పష్టంగా తెలుసుకోవాలని కోరుకుంటున్నాడండి. సంఘాలను ఏం కోరుకున్నాడండి? కొలసి సంఘాన్ని ఏం కోరుకున్నాడు ఆయన? యేసుప్రభు గురించి స్పష్టంగా తెలుసుకోవాలని కోరుకుంటున్నాడండి. యేసుప్రభు గురించి స్పష్టంగా తెలుసుకోవాలి. కాబట్టి జ్ఞానం, బుద్ధి ఎక్కడుంది? యేసుప్రభులో ఉంది. యేసుప్రభు నువ్వు యేసుప్రభు గురించి స్పష్టంగా తెలుసుకుంటే నీకు జ్ఞానం అన్నీ అందులో అర్థమవుతాయి. కావున ఆలోచన ఏమవ్వాలని కోరుకున్నాడు సంఘంలో? కావున మీరు ప్రభువుని యేసుక్రీస్తుని అంగీకరించిన విధంగా ఆయన యందు వేరు పారిన వారై. అది యేసుప్రభుని ఎప్పుడైతే అంగీకరించారో యేసుప్రభులు ఏమవ్వాలంటండి? ఎదగాలంటండి, కొనసాగాలంటండి. యేసుప్రభులు ఏమవ్వాలి? కొనసాగాలంటండి. ఆయన యందు వేరు పారిన వారై అన్నాడు అన్నమాట. కావున మీరు ప్రభువుని క్రీస్తు యేసును అంగీకరించిన విధంగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుతూ, ఆత్మ సంబంధమైన ఇల్లుగా కట్టబడుతూ, మీరు నేర్చుకున్న ప్రకారం, ఒక ఇల్లు ఎలా కట్టబడుతుందో అలాగన్నమాట. మీరు నేర్చుకున్న ప్రకారం విశ్వాసం ముందు స్థిరపడుచు కృతజ్ఞతలు చెల్లించడం ఎందుకు విస్తరిస్తూ ఆయన ఎందుకు నడుచుకొనుడి. అది ఏం కోరుకుంటున్నాడు? స్థానిక సంఘాన్ని. అదే ఆయనలో సర్వ సంపదలు ఉన్నాయి, గుప్తంలో ఉన్నాయి. బుద్ధి జ్ఞానంలో ఆయనలో ఉన్నాయి.
మీరు ఆయనలో నడుచుకోండి, వేరు పారండి, అంటే కొనసాగండి. ఆయన ఎందుకు నడుచుకోండి, ఆయనలోనే నడుచుకోండి, ఆయనలాగే నడుచుకోండి, అంతే. ఆయనలాగే నడుచుకోండి. ఎందుకు ఆయనలాగే నడుచుకోమన్నాడు? ఆచారాలు, పారంపర్య ఆచారాలు ఉన్నాయి కదా లోకంలో, అందుకని. చూడండి అక్కడ, ఎందుకంటే మనల్ని పక్కదారి తీసుకెళ్ళిపోయే కొన్ని ఆచారాలు లోకంలో ఉన్నాయి లేవా? ఉన్నాయి. చూడండి అక్కడ చెప్పడంతో 8వ వచనం, ఆయనను అనుసరింపక, ఆయన అనుసరించమన్నాడు సంఘాన్ని, కానీ ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును, అంటే మనుషుల యొక్క పద్ధతుల్ని, ఈలోక సంబంధమైన మూలపాఠాలని, ఆచారాలని అనుసరించి మోసకరమైన నిర్ధక తత్వజ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవడం ఎవడైనా ఉండినేమో జాగ్రత్తగా ఉండండి. అదే సంఘం ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలంట. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? ఎందుకు జాగ్రత్త ఉండాలండి? జాగ్రత్త ఎందుకు? ఒకవేళ లోక జ్ఞానంతో ఎవడైనా మోసం చేస్తాడేమో అని, లోక జ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకుపోతాడేమో, చెరపట్టుకుంటే తన చెరలో పెట్టుకుంటాడేమో అని జాగ్రత్త చూసుకోండి అన్నాడు. ఇప్పుడు చాలామందికి ఇబ్బందులు, సమస్యలు ఉన్నాయనుకోండి క్రైస్తవుల ఇంట్లో. ఎవరు వచ్చి అంటాడు, ఫలానా అంటే మీరు వాస్తు శాస్త్రాన్ని ప్రకారంగా మీరు ఇలా చేయాలి, అలా చేయాలి, ఈ కిటికీ తీసి ఇక్కడ పెట్టాలి, ఈ కిటికీ తీసి అక్కడ పెట్టాలి అని చెప్పామనుకోండి, మీకు కొన్ని బాధలు, ఇబ్బందులు పోతాయి అన్నాడు అనుకోండి, మనసు ఏం లాగుతుంది? అంతే. అర్థమైంది? అర్థమలేదు? అలాంటి మాట్లాడుతున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది? ఒక ఆయన వచ్చి, అమ్మ మీ ఇంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయమ్మా అన్నాడు. ఆడవాళ్ళు, మా స్త్రీలు అంటే మరీ ఎక్కువైన బలహీనమైన అంటారు. అయ్యో నిజమే చెప్పారు, కలబంద అక్కడ ఉండకూడదమ్మా, ఇక్కడ ఎట్టమన్నాడంట. ఇవిడేం చేసింది? బాధలు తీరుతాయని చెప్పి కలబంద అట్టుకెళ్ళి ఇక్కడ తీసి ఎక్కడ పెట్టింది? అక్కడ పెట్టిందండి. తీరిపోతాయా? ఈ పక్కన ఉన్న గోడ మీద తీసి ఆ గోడ మీద తీరిపోతాయా? చూసారా? ఆ మాట వినటానికి వేగిరి పడిపోతారు కదా. మీరు ఏదో చిన్న నల్లగా ఉండే, ఎర్రగా ఉండే తోడు కట్టుకుంటే మీరు పాస్ అయిపోతారని అనుకోండి, కట్టుకోవడం ఈజీ కాదా? లాగుతుందా? లాగదా? అందుకే క్రైస్తవులకి సీక్రెట్గా ఎక్కడో చోట చిన్న చిన్న తోళ్ళు కనపడుతూ ఉంటాయి. ఇక్కడ కట్టుకోవడము, లేకపోతే ఇక్కడ కట్టుకోవడము, అదే ఏదో ఉంటాయన్నమాట. ఎవరికి? బలహీనులకి ఎక్కడో చోట ఉంటుంది అనమాట. లేకపోతే కింద పూసలు కట్టడం, ఇలా దిష్టి ఏదో అంటూ ఉంటారు కదా. మరి అర్థమైనా అర్థం లేదా? అంటే దేవుడి మీద సంపూర్ణంగా ఆధారపడతలేదని అర్థం. యేసు ప్రభువుని అనుసరించుకోకుండా ఆచారాలు మనల్ని ఏం చేస్తాయి? వెనక్కి లాగుతూ ఉంటాయి. వాటి వైపు మనం కొట్టుపోకూడదు. అందులో ఏమి లేదు. ఏదైనా సహాయము అన్నీ దేవుని దగ్గర నుంచే రావాలా. కాబట్టి భూమి మీద విశ్రాంతిగా పాత్రలు ఇవన్నీ కూడా దేవుని దగ్గర నుంచి రావాలి. ఈ ఆచారాలు ఆచరించడం వల్ల ఎవరికి నెమ్మది ఉండదు అని చెప్పేసి వాటిని విడిచిపెట్టాలి. అందుకే ఎవడైనా చెరపట్టుకుని పోబడి ఉండినేమో జాగ్రత్త. యేసు ప్రభువులోంచి వెనక్కి లాగడానికి సంబంధించిన ఏ జ్ఞానమైనా మిమ్మల్ని వెనక్కి లాగుతుందేమో ఆలోచన చేయండి. పిల్లలకు బాగోలేదు, అనారోగ్యం వచ్చింది, అర్థమైంది, తాళ్ళు కట్టకూడదు, ప్రార్థన చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. దేవుడు మంచి వైద్యం అందించేలాగా దేవుడిని అడగాలి. అంతే కదా. అంతేగాని ఏదైనా చిన్న తాడు కడితే తగ్గిపోద్దా? అర్థమైందా? దెయ్యం వచ్చిందంట, దెయ్యానికి ఒక తాడు కడితే దెయ్యం ఆగిపోద్దంట. యేసు ప్రభు ఎన్ని దెయ్యాలు ఎలగొట్టారు? ఉదాహరణకి దెయ్యాలు ఎలగొట్టారా? ఎలగొట్టలేదా? మరి యేసు ప్రభు నామంలో ప్రార్థన చేస్తే అప్పుడు వస్తాయా? ఉదాహరణకి వస్తాయా? రావు కదా. మరి ఏం చేయాలి క్రైస్తవులు? ముందే ఎన్ని ఆచారాలన్నీ మానేసుకోవాలి. ఏమన్నా మానాలి వద్దా? మానాలి, మర్చిపోకండి. మనల్ని లోక జ్ఞానం చేత అర్థమైంది వెనక్కి తీసుకెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. యేసు ప్రభువులో ఎదుగుతున్నప్పుడు మన బాధలు, ఇబ్బందులు మీకు ఎందుకు వస్తున్నాయంటే అంటారు. అర్థమైంది. ఇప్పుడు మీకు చాలా బాధలు పడుతున్నారు అంటారు. బాధలు పడేవాళ్ళు ప్రతి ఒక్కరు ఉంటారు ఇంట్లో. మీ ఇంట్లో పెళ్ళి కావట్లేదు ఎందుకో తెలుసా అంటారు. చిన్న పూజ చేయించాలి, ఒక 100 రూపాయలు ఉంది అంటాడు. ఏ పూజ అంట? ఆయన కొడుకు పూజ చేయడానికి అర్థమైందా? ఏమంటాడు ఆయన? 100 రూపాయలు ఉండి ఆ యొక్క ఆ శాపం తీసేస్తానంటాడు. ఏం లాగుతుంది జనాలకి? మా ఏరియాలో కొంతమంది సోచి చెప్పించుకునే వాళ్ళు చేత క్రైస్తవులు ఆదివారం ఆరాధనకి వెళ్ళేవాళ్ళు సోచి చెప్పించుకుంటారు కూర్చోబెట్టి.
ఏం బోధిస్తున్నారంటే ఏం బోధించట్లేదు కాబట్టి వాళ్ళకి అర్థం కాలేదు. యేసుప్రభు గురించి అర్థమైతే వెళ్తామా? యేసుప్రభు చిలకజ్యోతిష్కాల వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర, లేకపోతే ఇంటికాడ పిలిచి సాపలేసి మరి మేము ఏమవుతాము ఏంటి, మా భవిష్యత్తు ఏంటి అంటే లాస్ట్కి చెప్పేయమంటాడంటే ఒక 1000 రూపాయలు కట్టండి, దాన్ని నేను పూజ చేసి ఏం చేస్తాను, మీకు ఆ కీడు తప్పించేస్తాను, వెయ్యే కదా ఇచ్చేస్తారు. అవునా కదా? భలే దొరికారనుకుంటే హాయిగా అలా 10 మందిని రోజుకి వచ్చి 10 మందిని బుర్రిలోకి అయితే ఎన్ని వస్తున్నాయి వాళ్ళకి? 10,000 నెలకంట రోజు 10,000 అని మాటలా. మరి వాళ్ళు అందుకే ప్రతిరోజు యాసలు వేసుకొస్తున్నారు. వాళ్ళు డబ్బు లేకపోతే ఎవరైనా యాస వేస్తాడా? కాబట్టి నా భార్య చెప్పేదండి మంచి సమాధానాలు. దేవుని దయ ఉంటే అన్నీ జరుగుతాయండి. మీకేం కావాలో ఒక రైసే కాదు, ఇక పట్టండి వేసేసి పంపేస్తుందండి. మిమ్మల్ని యేసుప్రభులో నడవకుండా ఏ ఆచారాలని వెనక్కి లాగుతున్నాయా? ప్రశ్న వేసుకున్నారు ఎప్పుడైనా? మొన్న 3 రోజుల తర్వాత సాయిబాబా వచ్చారు, వచ్చి ఆ గుగ్గిలం పట్టుకొని వచ్చి ఇంటింటికి ఆ గుగ్గిలం దయించేసి ఆయన ఇక్కడ డబ్బులు ఎంత వేసి ఇవ్వాలి అని చెప్పారు. ఇవ్వకపోతే వీళ్ళు తక్కువ డబ్బులు ఇస్తున్నారు, 10 రూపాయలు 5 రూపాయలు ఏం పొడిగిస్తున్నారు అనుకొని సాఫ్ట్వేర్ చెప్పి వెళ్ళారు. శాపాలు చెప్పారు. మేము వస్తే దారిలో ఒక ట్రాన్స్జెండర్ నిలబడి డబ్బులు అడుగుతున్నారు అన్నమాట. సరే నేను ఎందుకైనా మంచి మమ్మల్ని అలాగే అడుక్కుని దాని జీవనం వాళ్ళకదే కాబట్టి నేను కారు ఆఫ్ చేసి ఆవిడ డబ్బులు ఇచ్చాను అనమాట. డబ్బులు ఇస్తే మా ఊరు తల మీద ఆవిడ అంటుంది, నేను ఆశీర్వదిస్తుంది ఆవిడ అని చెప్పాను. ఇది ఈయన అంటాడు, ఏమన్నా ఆశీర్వాదం పని అవుద్దా? అర్థమైంది. నన్ను ఎవరైనా డబ్బులు ఇచ్చానుకోండి, ఇలా అంటారనుకోండి, నేను ఇలా తప్పించుకొని వెళ్ళిపోతాను. ఆల్రెడీ ఆశీర్వదించబడినావు, నువ్వేం ఆశీర్వదించావని. అర్థమైంది? అర్థం అలా ఆల్రెడీ ఆశీర్వదించబడిన వాళ్ళు యేసుప్రభు బాప్తిసం మొదలడం ద్వారా ఆశీర్వదించబడిన వాడు మళ్ళీ వీళ్ళేం ఆశీర్వదింతారు? శాప నుండి తప్పించబడ్డవాడిని నేను శాపం తప్పించానంటే ఎందుకు డబ్బులు ఇస్తాను నేను? యేసుప్రభు వారు మనల్ని ఆశీర్వదించారు, దేవుడు యేసుప్రభు ద్వారా ఆశీర్వదించారు. మనం శాపం నుండి తప్పించబడ్డాం, మనకి ఇంకా శాపం ఏది? అందువల్ల మనము దేవుని పిల్లలం కాబట్టి మనము జ్ఞానంగా యేసుప్రభులో ఉన్న సమస్త జ్ఞానాన్ని నేర్చుకుని జ్ఞానంగా బ్రతకాలి భూమి మీద. నాకు అర్థమైనా అర్థవలేదా? అది మరి అందుకని నేను చిన్నప్పటి నుంచి విషయాలు చేసుకుంటూ వచ్చాను అనమాట. మా ఇంటికి ఇంజనీర్ ప్లాన్ వేయించాను. ఇంజనీర్ ఉన్నారు క్రైస్తవుల్లో, ఒకళ్ళు ఇంజనీర్ ప్లాన్ వేయించాను. సిద్ధాంతిని తీసుకురాలేదు. వాడు ఏమంటాడంటే ఈశాన్యవాదాలు ఇది అంటూ ఉంటాడు. ఈశాన్యాన్ని సంపూర్ణంగా ఈశాన్యానికి ముందు నేను కొద్ది ఖాళీ ఉంచాను. ఏదైనా లోకం పెడతాను. ఈశాన్యాన్ని తొక్కేశారు, ఈశాన్యాన్ని తొక్కేశారు మీరు, అంటే ఈశాన్యాన్ని మూసేశారు. ఎక్కువ వెనక ఉండాలంట. నేను చెప్పాను మేస్త్రికి, నా ఇల్లు నా ఇష్టం కడతాను, నేను కట్టమంటే నువ్వు కట్టాలంతే, నీకు డబ్బులు ఇస్తానన్నాను. మరి పై పట్టుకెళ్ళి వెనక్కి వేసుకోవచ్చు కదా అంటున్నాడు ఆయన. వెనక్కి వెళ్తా కష్టంగా ఉంటుందిలే, ఇక్కడ ఇవ్వండి నన్ను. మీకు అర్థమైంది? అందువల్ల అంతే ఒకటే చెప్పాలి. మేస్త్రులకు నేను అదే చెప్పాను, తాత మేస్త్రులు మీకు డబ్బులు ఇవ్వాలి అంతే కదా, డబ్బులు తీసుకోండి, మాకేం చెప్పకండి. ఇది ఆల్రెడీ ఇంజనీరింగ్ ప్లాన్ వేయించాను నేను. ఇంజనీర్ చేత ప్లాన్ వేయించాను. ఈ సిద్ధాంతాలు తీసుకొచ్చాను కూడా, భూమి పూజ చేయాలి, ఆ పూజ చేయాలి, ఈ పూజ చేయాలంట, నవరాత్రి ఏదో అయ్యేయాలంటూ ఉంటారు. ఆ సోదంతా వినుకుండా ఉండడం కోసం ఇంజనీర్. అసలు ఇంజనీర్ చదివింది ఎందుకైనా? అవునా కదా? చదివింది ఎందుకైనా? బిల్డింగ్లు కడతానికే కదా, బిల్డింగ్లు ప్లాన్ అయితే కదా. మరి ఆయన చేత వేయించుకోవాలి కదా. అపార్ట్మెంట్లు సిద్ధాంతాలు వేస్తున్నారండి వీళ్ళు. అక్కడి నుంచి నేర్చుకున్న వాళ్ళు అంతే. మనం ఇల్లు కట్టుకోవడం కూడా ఇంజనీర్ తీసుకొచ్చి మాకు 2 సెంట్లు 3 సెంట్లు కావాలి, ఇందులో తక్కువ ఒక 2 లక్షలు 3 లక్షలు డబ్బులు లేకపోతే 10 లక్షలు ఇల్లు కట్టాలా ప్లాన్. అప్పుడు ప్లాన్ వేస్తాడు, ప్లాన్ గీసిస్తాడు, దాని ప్రకారంగా మేస్తులు కట్టాలని మనకాలు చెప్పకూడదు. మీకు అర్థమైందా? కాబట్టి ఇల్లు కట్టినా ఏదైనా ఏది మన ఇంట్లో జరిగినా అన్య ఆచారాలు అనేవి మనతో కూడా రాకూడదు అన్నమాట. యేసుప్రభు గురించి మనకు సంపూర్ణంగా అర్థం కాలేనట్లు లెక్క. యేసుప్రభు గురించి సంపూర్ణంగా అర్థం అయితే మనం ప్రతి విషయం ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్తాం. మీకు అర్థమైనా? అర్థం లేదు. అంటే ఆచారాలు మనల్ని వెనక్కి లాగితే, లోక జ్ఞానం మనల్ని ఏం చేస్తుంది?
వెనక్కి లాగుతుంది. ఎప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడే లాగుతుంది. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు అలా చేస్తే బాగుండేమో, ఒకవేళ జరుగుతుందేమో, ఒకవేళ అలా చేస్తే ఒకవేళ ఉద్యోగాలు వస్తాయేమో, ఒకవేళ వాళ్ళకి పూజకు డబ్బులు ఇస్తే మనకు సహాయం దొరుకుతుందేమో. ఇవన్నీ కూడా అబద్ధాలు. అర్థమైందా? కాబట్టి చెరపట్టుకుని కూడా ఉన్నాయేమో, జాగ్రత్తగా ఉన్నాను అన్నాడు. క్రైస్తవులు శ్రమలు పడుతున్నప్పుడు, బాధలు పడుతున్నప్పుడు బలహీనులు బలహీన పరుషులను చూస్తారు. ఆ బలహీన మనం మాట్లాడకూడదు. మాకు ప్రభు ఉన్నాడంటే సరిపోతుంది. మనకు ఎవరున్నారా? ప్రభు ఉన్నాడు, అంతే. ఆయన ద్వారా దేవుడు మనకి ఏం చేయాలో చేస్తాడు, అంతే. ప్రభు ఉన్నాడని చెప్పాలి. కాబట్టి వెనక లాగుతూ ఉంటాయి మనల్ని. యేసు ప్రభులో నుంచి వెనక లాగుతూ ఉంటాయి. యేసు ప్రభులో నడవకుండా, అదే చెప్పాడు 8:6 క్రీస్తులో నడవకుండా వేరుపారాలన్నాడా? మనం యేసు ప్రభులో ఎదగాలి ఆత్మీయంగా, అటు పవిత్రతలో, ఇది యథార్థతలో, అన్నిటిలో. మనం అలా ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు శ్రమలు బాధలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఈ లోక సంబంధ ఆచారాలు మనల్ని ఏం చేస్తాయంటే వెనక లాగడానికి మనల్ని ఎవరో ఒకరు చెప్తూ ఉంటారనమాట. మీకు ఎందుకు బాధలు ఉన్నాయి తెలుసా అంటాడు. మనకేమో అనుమానం వస్తుంది. అప్పుడు వెనక్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు గురించి సంపూర్ణంగా తెలుసుకుంటే ఇక ఆయనే ప్రథముడు, ఆయన ద్వారానే ఏదైనా అన్నప్పుడు ఇంక మనం ఇంకా దేని ఆశ్రయం ఎంత చెప్పండి అంటే ఇప్పుడు ఆయన ద్వారానే దేవుడు చెప్పుకుంటాం ప్రతి విషయాన్ని. ఆయన మా పరిస్థితులు ఎలా ఉన్నాయి, మీరే సహాయం చేయండి అని చెప్పేసి మనకు ఆయన ద్వారా సహాయం వస్తుంది. ఏది యేసు ప్రభు ద్వారానే మనకు కూడా సహాయం వస్తుంది అనమాట. అందువల్ల యేసుక్రీస్తు వారు మనకి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. ఆయన లేకపోతే మనకు రక్షణ లేదు. ఆయన లేకపోతే పరలోకం లేదు. ఆయన లేకపోతే భూమి మీద సహకారం కూడా లేదు. కాబట్టి మనం ఏమి నమ్మొద్దండి, ఇంకేది నమ్మొద్దు. లోకంలో తత్వజ్ఞానం, లోక జ్ఞానం, లోక సంబంధమైన మనుషులు సృష్టించిన జ్ఞానం, మనుషుల ఆచారాలు ఇవన్నీ మనల్ని వెనకలాగితే చూస్తాయి. వాటన్నిటినీ జయించుకుంటే ఎదరికెళ్ళాలి మనం. మీకు అర్థమైంది? అర్థం లేదా? పెళ్ళి చేసేటప్పుడు మరి బొత్తుగా ఆయనకి కొంచెం చిన్న సుక్క ఇష్టొక్క ఏమొద్దేమో పక్కన పడే మరి అదే కొత్తగా వస్త్రాలు కొనుక్కున్నాం అనుకోండి, కొంచెం ఏదైనా పసుపు కొద్దిగా ఏదోట్రా ప్రార్థన చేసుకుని వేసుకోండి. నేను కొత్త వస్త్రాలు తీసుకున్నాను అనుకోండి, నేను మీరు ఇచ్చినందుకు కృతజ్ఞతలు, అంతే, అయిపోయింది. అదే భోజనం చేసేటప్పుడు కూడా నేను మీరు ఇచ్చిన ఆహారం వరకు కృతజ్ఞతలు మా ప్రభు ద్వారా, అంతే. కృతజ్ఞతలు దేవుడికి చెప్పడమే ప్రతి విషయం. ఏమి చేసినా ఏం ప్రయోజనం ఉందా? అందుకని ఆచారాల వెనకలాగా చూస్తాయి మనల్ని, మర్చిపోకండి. ఇప్పుడు బాధలు ఇబ్బందులు అవే నమ్మకండి. అవన్నీ వాడుకోవడం చేత ప్రయోజనం ఉండదు అనమాట. మనల్ని కొంతమంది వ్యక్తులు మోసం చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు అది ఇది అని చెప్పేసి. అవన్నీ నమ్మొద్దు. మన భక్తిని బట్టి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇలాగ దేవత్వం యొక్క సర్వసంపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసిస్తుంది. అది దేవుని యొక్క స్వభావం అంతా కూడా యేసుప్రభులో ఉంది. ఏదైనా దేవత్వం అంటే దేవుని స్వభావం. దేవుని స్వభావం, దేవత్వం అంటే దేవుని స్వభావం అని అర్థం. దేవుని స్వభావం యొక్క సర్వసంపూర్ణత ఈ శరీరంగా క్రీస్తునందు నివసిస్తుంది. అంటే దేవుని యొక్క గుణాలన్నీ యేసుప్రభులో ఉన్నాయండి. ఈ ప్రభు అన్నారు కదా యోహాను 14, నన్ను చూసిన వాడు నా తండ్రి చూసినట్టు. అంటే దేవుడు ఎలా ప్రేమ కలిగి ఉన్నాడు, దేవుడు ఎలా దయ కలిగి ఉన్నాడు, దేవుడు ఎలా పవిత్రుడై ఉన్నాడో సేమ్ యేసుప్రభు కూడా అలా ఉన్నారు. అందుకని నన్ను చూసినవాడు నా తండ్రి చూసినట్టు అన్నారు అనమాట. ఆయన మీకు అర్థమైనా అర్థం లేదా? కాబట్టి దేవుని గుణాలన్నీ యేసుప్రభులో నివసించినాయండి. శరీరంలో ఉన్నప్పుడు దేవుని గుణాలన్నీ ఆయనలో ఉన్నాయి, యేసుప్రభులో ఉన్నాయి. కాబట్టి దేవత్వం యొక్క సర్వసంపూర్ణత క్రీస్తునందు నివసిస్తుంది. మరి ఆయన ఎందుకు నువ్వు సంపూర్ణులై ఉన్నారు. అది క్రైస్తవులందరూ యేసుప్రభులో ఏమై ఉన్నారు? సంపూర్ణ ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకి అధికారులకి శిరస్సు అయి ఉన్నాడు. భూమి మీద ఉన్న అధికారులు కూడా ఆయన అధికారి అయి ఉన్నాడు. అది ప్రకటన కదా 1:5 చెప్పాడు కదా, భూపతులకి అధిపతి. యేసుప్రభు వారు ఏమై ఉన్నారు? భూపతులకి అధిపతి అయి ఉన్నారు. సమస్త ప్రధానులకి ఆయన అధికారి అయి ఉన్నాడు. ప్రధానులకి అధికారులకి శిరస్సు అయి ఉన్నాడు. శిరస్సు అయి ఉన్నాడు అంటే అధికారి అయి ఉన్నాడు. 11 వచ్చింది. మీరు క్రీస్తు సున్నత యందు శరీరస్థుతో కూడిన స్వభావాన్ని విసర్జించి ఆయన చేతులతో చేయబడిన సున్నత పొందితిరి. బాప్తిసం పొందడం ద్వారా సున్నత పొందారు అన్నాడు అనమాట. బాప్తిస్మే ఇక్కడ సున్నత అని చెప్పాడు అనమాట. కాబట్టి శరీరేచ్ఛలతో కూడిన స్వభావాన్ని విసర్జించి, శరీరేచ్ఛలతో కూడిన స్వభావాన్ని అంటే కోరికల సంబంధమైన జీవితాన్ని వదిలేయాలన్నమాట.
ఈ లోక సంబంధమైన కోరికలు కలిగిన జీవితాన్ని ఏం చేయాలి? వదిలేయాలి. ఆయన ఎందుకు చేతులతో చేయమని సున్నతి పొందారు. మీరు బాప్తిస్మం ముందు ఆయనతో పాతి పెట్టబడిన వారే, ఆయనతో కూడా పాతి పెట్టబడ్డారు. రోమపత్రులు 6:3 అన్నాడు కదా, మీరు క్రీస్తునందు మీరు ఆయన యొక్క మరణం నందు పాలుభాగస్తులయ్యారని. అదనమాట బాప్తిస్మం ముందు మీరు పాతి పెట్టబడిన వారే. బాప్తిస్మమే పాతి పెట్టబడ్డం. అసలు ఆయన మృతుల్లో లేపిన దేవుని ప్రభావం ముందు విశ్వాసం చూడడం ద్వారా ఆయనతో కూడా లేచారు. అది రోమపత్రులు 6:3 దీనికి అర్థం యేసుప్రభు చనిపోయారు, మన పాపాల కోసం తిరిగి లేచారు. నూతన అలాగే మన పాప క్షమాపణ కోసం మనం కూడా యేసుప్రభుతో పాటు చనిపోతున్నాం, బాప్తిస్మంలో సమాధి చేయబడుతున్నాం, మళ్ళీ యేసుప్రభుతో తిరిగి లేపబడుతున్నాం. అదే అంటే ప్రాచీన స్వభావాన్ని అంటే శరీరేచ్ఛలతో కూడిన స్వభావాన్ని విసర్జించాలి, అంటే వదిలేయాలి. విసర్జించడం అంటే ఏంటి? వదిలేయాలి. వదిలేస్తేనే ఆత్మీయంగా ఎదగలుగుతాం, యేసుప్రభులాగా ఎదగలుగుతాం. ఆ కోరికలు ఉంటే మనం ఎదగలేమండి. ధనం సంపాదించాలి, సుఖభోగాలు అనుభవించాలి, ఈ లోకాన్ని అంతా అనుభవించాలని ఆలోచనలు ఉంటే కనుక యేసుప్రభులో ఏమవ్వలేదు, మనం ఎదగలేమండి. యేసుప్రభులో ఎదగలేము. అవి చంపేయాలండి, అవి సమాధి చేసేయాలండి. ఆయన మృతుల్లో లేపిన దేవుని ప్రభావం ముందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మరియు అపరాధముల వలన శరీరం మందు సున్నతి పొందకపోవడం వలన మీరు మృతులై ఉండగా, అంటే దేవునితో సంబంధం లేని వారై ఉండగా, దేవుడు రాతరూపమైన ఆజ్ఞల వల్ల మన మీద రుణముగాను మనకు విరోధంగా ఉండిన పత్రాన్ని మేకులతో సిలువ కొట్టి, అంటే ధర్మశాస్త్రాన్ని అదైన యేసుప్రభు వారు ఏం చేశారన్నమాట, ఆయన్ని సిలువ కొట్టి దాని మీద చేవరాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేశాడు. మన అపరాధాలన్నీ క్షమించాడు. యేసుక్రీస్తు వారు అదైన ధర్మశాస్త్రాన్ని రద్దు చేశారు సిలువ మరణం ద్వారా. అపరాధాలను క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసాను. ఆయన ప్రధానులు అధికారులను నిరాయుధులుగా చేసి, అంటే ప్రయోజనం లేనట్టు వాళ్ళుగా, ఆయుధాలు లేనట్టు వాళ్ళుగా చేసి శిలువ చేత జేర్చావుతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుక కనపరిచాడు. ఒక పండగలాగా చేశాడనమాట. అదైన శిలువ వలన జయం కలిగించి, శిలువ వలన విజయం కలిగించాడు ఆయన. యేసుప్రభు మరణించడం ద్వారా ఏం కలిగింది? ఒక విజయోత్సవం, అంటే ఒక జయోత్సవాన్ని కలిగించాడు అనమాట. ఏంటి? అధికారులు నిరాయుధులుగా చేసేసాడు, మరణాన్ని ఖైదీగా చేసేసాడు కదా. మరణమును ఏం చేశాడు ఆయన? ఖైదీ చేసి బంధించి పడేసాడు. అంతే, మరణాన్ని బందీ చేసేసాడు, ఆత్మీయ మరణాన్ని బందీ చేసి పడేసాడు ఆయన. కాబట్టి అన్నపానాల విషయంలో ఇది లేవికాండం 11వ అధ్యాయంలో కొన్ని తినొచ్చు, కొన్ని తినకూడదు, అవునా? ఇప్పుడు అన్నపానాలు అన్నీ తినొచ్చు, కానీ మనకి అపుస్తకం 15:19 చెప్పినట్టుగా రక్తాన్ని, గొంతు పిసి సంపిందాన్ని, విగ్రహాలు కల్పించిన వాడిని తినకూడదు. ఇక ప్రతిదీ ఆహారంగా అన్నీ తినొచ్చు అన్నమాట. ఇప్పుడు ఒకవేళ చైనా వాళ్ళు బాప్తిజం పొందారనుకోండి, చైనా వాళ్ళు అదే వాళ్ళ ఫుడ్ ఏది మానక్కర్లేదు, అన్నీ తినేయచ్చాలి. మనం తినలేమనుకోండి, వాళ్ళు తింటారు. వాళ్ళ సంత చూపిస్తున్నారండి ఒళ్ళు. అసలు ఇంకా భోజనాన్ని ముందే చూడకూడదని మనం ఇంకా అంతే. భోజనాన్ని ముందే ఏం చూసామంటే మనకి ఎక్కడ పాములు నమ్ముతున్నారు, పురుగులు నమ్ముతున్నారు, రకరకాలైన మనం తినలేని, మనకు అసహ్యమైన అన్నీ అమ్ముతున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు కూడా క్రైస్తవులు అయితే అవన్నీ తినొచ్చు. వాళ్ళు కూడా ఒకటి గొంతు చంపింది, గొంతు పిసి చంపిందని తినకూడదు, రక్తాన్ని తినకూడదు వాళ్ళు కూడా అనమాట. వాళ్ళు అన్నీ తినొచ్చు. వాళ్ళ ఫుడ్ వాళ్ళు ఏం మానక్కర్లేదు కప్పలు. కానీ మనం వెళ్ళి అక్కడ తినడానికి కొంచెం బాధపడాలి. సహోదరుడిగా మన కప్పలు ఏపిడి, సహోదరులు అని చెప్పి మన కప్పలు ఏపిడి పెట్టారనుకోండి, కప్పల యొక్క ఏపిడి తోసపాముని కట్ చేసి ముక్కలుగా ఫ్రై చేసి పెట్టారనుకోండి, అది మనకు కొంచెం బాధాకరమైన విషయం. అది ఏమన్నా కాదా? అంటే వాళ్ళు తినొచ్చు. అది వాళ్ళు చిన్నప్పటి నుంచి తినే ఫుడ్ అండి, చిన్నప్పటి నుంచి తినే ఫుడ్. అది అది వాళ్ళ ఫుడ్ అయిపోయింది. అది మనం తినే కాబట్టి ఇబ్బంది అనమాట. కాబట్టి భోజన పానీయాలు అన్నీ తినొచ్చు. మీరు చైనా వాళ్ళని ఈ తినకూడదు మీరు అంటాక లేదా ఉందా? వాళ్ళు తినొచ్చు. పాముని కట్ చేస్తారు, తలకాయ తీసేస్తారు, తినేస్తారు. తినొచ్చు, అన్నీ తినొచ్చు. అన్నీ పీక్కోసేస్తారు, కోసి తింటారు. అది కూడా ఏదైనా రక్తం చిందించాలి. పాములు కూడా అలా కట్ చేస్తున్నారు కదా, తలకాయ తీస్తున్నారు, వండేస్తున్నారు.
మనిషికే తినేస్తున్నారంటే మనిషి ముసలికే ఆ ఆశ్చర్యప్రకారము ఆ బొండ వాళ్ళు ఏం చేస్తున్నారంటే భార్య భర్త ఏమో కొత్తాలి కదా, అది ఏదో పెళ్లి చేస్తాడు లేకపోతే అలాగే తెచ్చేస్తాడు లేపేసి. లేకపోతే ఒక ముసలివాడికి పట్టుకొని మీరు ఉండాలి మరుసనాడు మంచి మీకు చెట్టవో ఏదో వండేసి పంపిస్తామంటే అతను చూశాడు భర్త చూస్తే ఎందుకు కట్టి ఉన్నారు మనిషికి ముసలివాడికి అని చెప్పారు. అయితే ఇది మాకే కదా వండేసి పెట్టారంట అతను ఆలోచించి నేను పెట్టుకెళ్ళి వస్తాను, నా కడుపుని వస్తుంది అని వచ్చేసాడు. రాత్రికి వచ్చేసాడు. ఆ భార్య వద్దు బాబు వాళ్ళ ఊరికి వెళ్ళాలని మనుషులు తినేసే వాళ్ళు ఉన్నారు. ఈ పెద్ద లెక్క అది అంటే మనుషులే తినేస్తున్నారు, పాములు తినడం పెద్ద చిత్రం ఏంటి అంటున్నారు. అంతే కదా. కాబట్టి మనం తినకూడదులే మనుషుల్ని, చంపడం అది కాదు. నరహత్య చేయకూడదు, హత్య చేసి అని తినేయకూడదు. అది మనం నరహత్య చేయకూడదు అంతే. అది మనిషిని ఆహారంగా ఇవ్వలేదండి మనకి. ఆయన చెప్పాడు, వివరంగా చెప్పాడు, ఆకాశ పక్షులు భూజంతువులు మీకు ఆహారం అవుతాయి అన్నాడు. ఆదికాండం 1:28-29 వచనాలు. ఆ తర్వాత 30-31 వచ్చినాయి, 28-30-31 వచ్చినాలు. ఆదికాండం 9వ అధ్యాయం. సమస్త జీవరాశులు మీకు ఆహారం అవుతాయి అన్నాడు. మనుషుల ఆహారం అనలేదు. అందుకని మనం మనుషులు చంపుకుని తినకూడదు అని. మనుషులు కూడా అదే రక్తం చిందించమన్నాడు కాబట్టి ఆడు పెక్కువేసి తినేచ్చా అని అంటే అది నరహత్యలోకి వెళ్ళిపోద్దండి. అందుకని క్రైస్తవులు తినకూడదు అంతే. క్రైస్తవులు తినకూడదు. వాళ్ళెవరో ఆ శవాల మీద కాలిపోతున్నప్పుడు ఆ మాంసం ముద్దను తింటారంటే వాళ్ళెవరో అఘోరాలు. అంటే వాళ్ళు ఏమన్నారంటే చచ్చిపోయిన తర్వాత అది మాంసం ముద్దే కాబట్టి తినేయచ్చు అంటున్నారు అనమాట. అది మన వల్ల అది క్రైస్తవులకి ఇవ్వలేదండి. అది లేదు. ఓన్లీ సృష్టించబడిన ఏ అయినా కోసులు తినేయచ్చు, వెళ్తున్నాయి. చైనా వాళ్ళు తిని కూడా తినొచ్చు, మనం తినొచ్చు. అది మీకు ఎందుకు చెప్పానంటే జీవరాశులన్నీ తినొచ్చు అంతే. జీవరాశులన్నీ తినొచ్చు. సమస్త జీవరాశులు అన్నాడా ఆదికాండంలో. మరి ఇప్పుడు చైనా వాళ్ళు మీరు తినకూడదు అంటే మీరు వాళ్ళు ఊరుకుంటారా? ఆదికాండం 9వ చూపిస్తారు, సమస్త జీవరాశులు తినొచ్చు అని అంటాడు. సమస్త జీవరాశుల ఆహారం అన్నాడంటే నువ్వేంటి మమ్మల్ని తినొద్దు అంటున్నావు అంటాడు. అందుకని అన్నీ తినొచ్చు అని చెప్పాడు. అన్నీ తినొచ్చు. గొంతు పిసుకు చంపకూడదు, తినకూడదు. రక్తాన్ని తినకూడదు. విగ్రహాలకు అర్పించినవి తినకూడదు అంతే. అన్నీ తినొచ్చు అనమాట. అన్నీ తినొచ్చు అంటే చైనా ఫుడ్ కూడా తినొచ్చు అని చెప్పడానికి నేను మీకు చెప్తున్నాను క్రైస్తవులు అయ్యాక. అందుకని అన్నపానాల విషయంలోనైనా, పండగ, అమావాస్య, విశ్రాంతి దినం అన్నవాటి విషయంలోనైనా మీకు తీర్పు తెచ్చే ఎవరికి అవకాశం ఇవ్వకండి. ఎందుకు మీరు కొన్ని తింటున్నారు, కొన్ని అన్నీ తినేస్తున్నారు ఏంటి అని అనుకోండి. యేసుప్రభువు వారు మరణం ద్వారా ధర్మశాస్త్రాన్ని ఏం చేశారు? కొట్టు వేశారు. కాబట్టి మేము తినొచ్చు అనొచ్చు అనమాట. మీరు విశ్రాంతిని పాటించట్లేదేంటి? యేసుప్రభువు వారు ధర్మశాస్త్రాన్ని కొట్టివేశారు సిలువలో, కాబట్టి మేము విశ్రాంతిని ఆచరించాల్సిన అవసరం లేదు. మీరు పండగలు చేయట్లేదండి. యేసుప్రభువు వారు మరణించడం ద్వారా ధర్మశాస్త్రాన్ని కొట్టేశారు. లేవికాండం 23వ అధ్యాయాన్ని కొట్టేశారు ఆయన. కాబట్టి మేము పండుగలు ఆచరించక్కర్లేదని చెప్పాలన్నమాట క్రైస్తవులు. మమ్మల్ని అడుగుతారు, మీరు క్రిస్మస్ పండగ చేయరా? మేము పండగలు చేయమంటాం అన్నమాట. అదేంటి? లోకమంతా చేస్తుంది కదండి. లోకమంతా చేస్తుంది కానీ మొదటి శతాబ్దంలో క్రైస్తవులు చేయలేదండి, కాబట్టి మేము చేయమన్నాను. అదైనా అందువల్ల కాసేపు విచిత్రంగా ఆలోచిస్తారు మనం చూసి. అయినప్పటికీ మనం ఒక మాదిరికరంగా ఉండాలి. మీకు అర్థమైందా? అది కాబట్టి దేవుని పిల్లలుగా ప్రభు చేయమంటే మనం కూడా చేయదు కదా. ప్రతి సంవత్సరం నా పుట్టినరోజు తప్పకుండా మర్చిపోకుండా అంటే మనం మాంటామా? వీళ్ళందరికంటే ముందు చేస్తామా? జనాలకి అంటే క్రైస్తవం అనేది మార్గం అండి. క్రైస్తవం అనేది ఏంటంటే మార్గం. పండగలు ఎట్టి మతం చేసేసారు. పండగలు ఎట్టి ఏం చేశారండి? మతం చేసేసారు.
ముస్లిమ్స్ మతానికి పండుగలు ఉంటాయి, యోధా మతానికి పండుగలు ఉంటాయి, హిందూ మతానికి పండుగలు. కానీ క్రైస్తవ్యానికి మాత్రం మార్గం, అది పరలోకానికి వెళ్ళడానికి మార్గం అంతే, ప్రవర్తన అంతే, ప్రవర్తనతో కూడింది, నడుచుకుని వెళ్ళిపోయేది ఆత్మీయంగా. పండగలు ఏమీ లేవు అన్నమాట. అది లోకం ఆనందంగా ఉంటున్న ఆనందం కాబట్టి అది కరెక్ట్ కాదనమాట. అందుకని మనం రెండే మార్గం కదా, ఒకటి పరలోకము జీవమైన మార్గము, అంతే, ఒకటి నరలోకము నరకము, అంతే. కాబట్టి పరలోకం నరకం, వాళ్ళు ప్రభువులో నడిస్తే నరకము, పరలోకమా, ప్రభువులో నడిస్తే పరలోకము, ప్రభువులకు బయట నడిస్తే నరకం, అంతే. ఈ ప్రవర్తన సంబంధించింది అనమాట. ఇంకా మన బాధలు మనం పడుతూ మన జీవితాన్ని సరి చేసుకుంటూ ఏసులా తయారైపోవాలి, చచ్చిపోయేటప్పటికి పరలోకం వెళ్ళిపోతాం. నేను నడిచి పరలోకం నడుస్తున్నాం అనమాట. క్రైస్తవుడు అయ్యాడంటే పరలోకపు నడతలో నడవడానికి అయ్యాడంతే, అంతే. ఇక అతనికి ఒక ప్రత్యేకమైన ఉత్సవాలు ఏమి ఉండవు అన్నమాట. ఆరాధన అంతే, ఆయనకు ఆనందకరమైంది. కాబట్టి అన్నపానాల విషయంలో, పండగ అమావాస్య విశ్రాంతి విషయంలో మీకు తీర్పు తెచ్చి ఎవరికి అవకాశం ఇవ్వకండి. ఎవడైనా తీర్పు తీరుతుంది అనుకోండి, మీరు ఎందుకు చేయట్లేదు ఈ పండగ, అవకాశం ఇవ్వకండి అడిగి. యేసుప్రభు ధర్మశాస్త్రాన్ని తీసి కొట్టేశారని. ఇవి రాబో వాటి ఛాయే కానీ నిజస్వరూపం క్రీస్తులో ఉంది. అతి వినాశక్తులే దేవదూతారాధన తెచ్చగలిగి తాను చూసిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొంచు తన శరీరం సంబంధమైన మనసును వలన ఊరకు ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనిన వాడు ఎవడైనా మీ బహుమానం పొందని అపహరింపకనేయకుండా జాగ్రత్త పడమన్నాడు అన్నమాట. అర్థమైందా? దేవదూతారాధన ఎందు కోరిక కలిగి ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన మనసుగా ఊరకు ఉప్పొంగుతూ, అదే లోక సంబంధమైన అతిశయపడతా దేవదూత ఆరాధనలో కొనసాగుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నాడంటే శిరస్సును హత్తుకున్న వాడు ఎవడైనా మీ బహుమానం అపహరింపనివ్వకండి. అంటే మనం పొందబోయే నిత్యత్వాన్ని ఎవడు కూడా అపహరింపనివ్వకండి. అదైందా? శిరస్సు హత్తుకోనంటే యేసుప్రభువుని అంగీకరించలేనివాడు, యేసుక్రీస్తు యొక్క అధికారంలో నడనట్టు వాడు ఎవడైనా ఉంటాడేమో జాగ్రత్త చూసుకోండి. వాడు మీ బహుమానాన్ని అపహరిస్తాడు. ఆ శిరస్సు మూలంగా సర్వశరీరం కీల చేత నరాల చేత పోషించబడి అతకబడింది, దేవుని వాళ్ళ కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతున్నది అన్నాడు. కాబట్టి దేవదూత ఆరాధనకు దూరంగా ఉండండి. అదైనా క్రైస్తవుడిగా బ్రతకలేనటువంటి దూరంగా ఉండండి. వాడు మీ బహుమానాన్ని అపహరించే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ లోక మూలపాఠాలు 20 చూడండి. మీరు ఈ క్రీస్తు కూడా లోకం యొక్క మూలపాఠాల విషయమే మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుతున్నట్టుగా మనుషుల ఆజ్ఞలు పద్ధతులు ఆచరించి చేత పట్టుకోవద్దు, రుచి చూడొద్దు, ముట్టుకోవద్దు, ఇవన్నీ లోబడినేల, అవన్నీ వాడుకోని చేత నశించిపోను. అటు స్వేచ్ఛారాధన విషయంలో, వినయ విషయంలో, దేహశిక్ష విషయంలో జ్ఞానరూపంగా ఎంచబడుతున్నవి కానీ శరీరేచ్ఛ నిగ్రహ విషయంలో ఏమాత్రం ఎన్నిక చేయదగినవి కావు. లోక ఆచారాలండి, లోక ఆచారాలని ఆచరించవద్దు అన్నాడండి, అసలు ముట్టుకోవద్దు అన్నాడండి. అవి రుచి చూడొద్దు, ఆచరిస్తే ఎలా ఉంటుందో చూడొద్దు అన్నాడండి. అవి మీకు అర్థమైందా? ఒకవేళ దేహశిక్ష విషయంలో అంటే మీకు అర్థమైందా? అంటే ఒక ఆరోగ్యానికి ఉపయోగపడతాయేమో, ఆరోగ్య సూత్రాలు పనికొస్తాయేమో కానీ శరీరేచ్ఛ నిగ్రహం అంటే ఆత్మ నిగ్రహ విషయంలో పనికిరావండి. మీకు అర్థమైనా అర్థమలేదా? అది కాబట్టి మానవ ఆచారాలు అనేవి ఆరోగ్యానికి ఉపయోగపడతాయేమో. అంటే ఏంటి? ఉదయాన్నే చీకటితో లేచి స్నానం చేయను అనుకోండి, అది ఆరోగ్యం, అది భక్తి కాదు, అది ఆత్మ నిగ్రహకానికి పనికిరాదు. అది శరీర ఏచ్ఛ నిగ్రహాలు పనికిరావండి. ఉపవాసం ఉంది, ఒకవేళ అది ఆరోగ్యానికి పనికి వస్తుందేమో కానీ ఆత్మీయ నిగ్రహతకి పనికిరాదు. లోక సంబంధంగా చెప్తున్నాను. ఆచారాలు ఉన్నాయి కదా, లోక ఆచారాలు. ఇంట్లోకి వెళ్ళారా 4 రోజులు అంటే 2 రోజులు ఉపవాసం ఉండాలి ఇలా చెప్తారు కదా, అది. అలాగే లోక సంబంధమైన చాలా ఉన్నాయి. అది ఆరోగ్యానికి ఉపయోగపడే అనమాట అండి, ఆరోగ్యానికి ఉపయోగపడతాయి కానీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడవు. అలాంటివన్నీ వదిలేయండి. ఆచారాలకు దూరంగా ఉండండి. అవి శరీరేచ్ఛ నిగ్రహానికి ఏమీ పనికిరావు. దేహశిక్షకు ప్రయోజనకరమై ఉంటాయి. దేహశిక్షకి ఏమై ఉంటాయి? దేహానికి ఎంత ప్రయోజనమైనా ఎప్పుడైనా వదిలిపెట్టేయాలి కానీ ఆత్మీయ నిగ్రహతకు పనికిరాదు. అందుకని శరీర ఆచారాలన్నీ ఏం చేయండి? వదిలేయండి అన్నమాట. శరీర ఆచారాలు ఉన్నాయి లోకంలో అన్నమాట. శరీర ఆచారాలు ఉన్నాయి అంటే లోక సంబంధ ఆచారాలు ఉన్నాయి, అవి దేహానికి ఉపయోగపడవచ్చు అన్నమాట.
కానీ ఆత్మ నిగ్రహతకి ఉపయోగపడవు అనమాట. అంటే చాలామంది చెప్తారనమాట, అందులో ఏం లేదు, ఒక ఆచారం ఉంది, ఆరోగ్యం ఉంది అందులో అంటూ ఉంటారు అనమాట. ఆరోగ్యం ఉన్నా అది దానివల్ల ప్రయోజనం లేదు అంటే వదిలేయటం అంతే. అన్న 2వ అధ్యాయంలో ఏం చెప్పారంటే, యేసుక్రీస్తులో సర్వ సంపదలు గుప్తంలో ఉన్నాయి కాబట్టి లోక జ్ఞానానికి ఆచారాలకి దూరంగా ఉండండి. లోక ఆచారాలకి లోక జ్ఞానానికి ఏమై ఉండండి, దూరంగా ఉండండి. క్రీస్తులో అన్నీ ఉన్నాయి. ఇంకా మనం యేసుప్రభుని బట్టి యేసుప్రభులో సమస్త జ్ఞానం ఉంది కాబట్టి లోక ఆచారాలకి పద్ధతులకి దూరంగా ఉండండి. లోక జ్ఞానానికి ఆచారాలకి పద్ధతులకి ఏమై ఉండండి, దూరంగా. దేవదూత ఆరాధనలకి దూరంగా ఉండండి. అధ్యాయం నుంచి మనం 3వ అధ్యాయం నుంచి ఆలోచన చేద్దాం. మన బాప్తిసం పొందిన వాళ్ళు అయితే మనం ఎలా ఉండాలి, బాప్తిసం పొందిన వాళ్ళు అయితే మనం ఎలా ఉండాలి అనేది 3వ అధ్యాయం నుంచి మనం చెప్పుకొచ్చారన్నమాట. ఏం చేయకూడదు. యేసుప్రభు ఔన్నత్యం కోసం, యేసుప్రభు గొప్పతనం గురించి 1వ అధ్యాయం చెప్పాడు మీకు సింపుల్గా అర్థం అవడానికి. 2వ అధ్యాయం ఏమో మనం ఏమి ఆచరించకూడదో చెప్పుకొచ్చాడు, మనం ఏమి ఆచరించకూడదో చెప్పాడు. 3వ అధ్యాయంలో యేసుక్రీస్తులో మనం ఏం చేయాలో చెప్పాడు, మనం యేసుక్రీస్తులో ఏం చేయాలో చెప్పారన్నమాట. మీ అందరికి వందనాలు. ఇంతవరకు